ముందుగా రోడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చామండి. కార్పొరేషన్కి సంబంధించిన వివరాలు మళ్ళీ ప్రత్యేకించి మాట్లాడుకుందాం. ఏదేమైనా సుపరిపాలన కోసం మా పార్టీలు, మా కూటమి నేతలు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. అందులో భాగంగా కొన్ని చర్యలు ఉంటాయి. అయితే వాటన్నిటికీ ఇది సందర్భం కాదు కాబట్టి మరొకసారి మాట్లాడుకుందాం దాని గురించి. ఈరోజు కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, ఇతర ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు, చైర్పర్సన్స్ అందరి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ గురించి ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యువత ఈరోజు ఎలాగా అన్అవేర్నెస్తో, ఇర్రెస్పాన్సిబిలిటీతో రోడ్ల మీదకు వచ్చి వ్యవహరిస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు అన్న దాని మీద వారికి కాస్త అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో దాని ప్రాధాన్యత ఏంటో వివరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ హెల్మెట్ ధరించడం కంటే కూడా ముందుగా ఏర్పాటు చేసిన రూల్స్ని, రోడ్డు యొక్క ప్రామాణికాలని మనం ఆలోచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత దాని మీద అవేర్నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రూల్స్ ముందుగా పాటిస్తే ఇంక ఏ ఒక్క అదర్ థింగ్స్ని మనం ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ముందుగా ఎక్కడ మనం ఆగాలి, లెఫ్ట్ ఎక్కడ తీసుకోవాలి, సిగ్నల్స్ ప్రాపర్గా వేయాలా లేదా, ఉన్న వైడ్ రోడ్స్ని ఎలాగ వాడాలి, స్పీడ్ లేకుండా ఎలా వెళ్ళాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా, ట్రిపుల్ రైడింగ్ లేకుండా మనం ఈ అన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు మీద మనం కనుక ప్రయాణం సాగిస్తే హెల్మెట్లతో కానివ్వండి, లేదంటే చలాన్ల రూపంలో కానివ్వండి, ఎలాంటి అవసరాలు లేకుండా మనము జాగ్రత్త పడవచ్చు. కాబట్టి ముఖ్యంగా యువత అందరికీ కూడా ఒక మంచి ఈ మెసేజ్ ఇస్తూ ఈరోజు ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది.